హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఎస్ రెసిపీస్. ఎలాగో పిల్లలకి హాలిడేస్, వాళ్ళు ఇంట్లో ఉండి ఏదో ఒకటి తినడానికి అడుగుతూనే ఉంటారు. వాళ్ళ కోసమని ఈజీగా హెల్దీగా ఈరోజు చేయబోతున్నాను జంతికలు. మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. మినపప్పు నానబెట్టుకోవాలి. నేను పొట్టు ఉన్న మినపప్పును తీసుకున్నాను, కేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్. రాత్రంతా నానబెట్టాను. మార్నింగ్ పప్పుని నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక ఒక కుక్కర్లో మినపప్పు వేసుకొని ఒక టీ గ్లాస్ అంత వాటర్ పోసుకోవాలి. తర్వాత ఒక 3 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్ వచ్చాక వేరే ప్లేట్లో పూర్తిగా చల్లడానికి పెట్టేయాలి. అది కొంచెం కూడా వేడి ఉండకూడదు. పూర్తిగా 1 అవర్ అలా వదిలేయాలి. పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని మీరు మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఎలా నేను పూర్తిగా చల్లారాక అప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను. చూడండి, ఈ వీడియోలో చూపించినట్టు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే మీకు జంతికలు అనేది విడిపోతాయి. కొంచెం లైట్గా వేసుకోవాలి వాటర్. చూసారా ఇలా వీడియోలో కనిపించినట్టు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పిల్లల కోసం ఇలా హెల్దీగా ఈజీగా మేము చేసుకొని పిల్లలకి స్నాక్స్ ఇవ్వచ్చు. వాళ్ళు కూడా చక్కగా తింటారు ఫ్రెండ్స్. ఇవి చాలా హెల్దీ. తర్వాత ఇందాక మేము మిక్సీ పట్టుకున్నాంగా మినపప్పు, అవి పూర్తిగా చల్లారాలి, లేకపోతే అవి జంతికలు సరిగ్గా రావు. ఎందుకంటే మిక్సీ పట్టేటప్పుడు మీకు వేడి అయిపోయింది పిండి లోపల. అందుకని ఇంకో 1 అవర్ మీరు అలా పిండిని వదిలేయండి. పూర్తిగా చల్లారాక అప్పుడు బియ్యం పిండి దీంట్లో కలుపుకోవాలి. దీనికి లెక్క అనేది ఉండదండి, మీరు చూసుకోవాలి. చూసుకొని బియ్యం పిండి కలుపుకోవాలి. లుండ కట్టేలాగా కలుపుకోండి. తర్వాత తగినంత ఉప్పు, వాము, నువ్వులు వేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. దాంట్లో కావాలంటే మీకు స్పైసీ కావాలనుకుంటే దాంట్లో కొంచెం కారమైనా వేసుకోవచ్చు. ఇప్పుడే వేసుకోండి. మీకు స్పైసీగా కావాలంటే కారమైనా మీరు కలుపుకోవచ్చు. ఇప్పుడే కలుపుకోవాలి కారం అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇలా వీడియోలో చూపించినట్టు మీరు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈజీగా చేసుకొని వంటకాలు మరెన్నో చూపిస్తాను మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు కొంచెమైనా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి ఫ్రెండ్స్. చూసారా ఇలా వీడియోలో చూపించినట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. చక్కగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు చక్రాలు వేసుకుంటారు కదా, దానికి బాగా లోపల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే ఏమైందంటే ఈజీగా చక్రాలు వస్తాయి. చూసారా వీడియోలో ఎలా కనిపిస్తుందో అలా ఒక కొంచెం పిండి ముద్దను తీసుకొని చక్రాలు దాంట్లో వేసుకోవాలి. వేసుకున్నా కొంచెం ప్రెస్ చేసుకోవాలి. చూసారా ఈ వీడియోలో చూపించినట్టు చేసుకోవాలి. నేనైతే పక్కన ఆయిల్ హీట్ చేసుకోవడానికి పెట్టేశాను. చూసారా ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇలా ఈ వీడియోలో చూపించినట్టు స్లోగా జంతికలు అనేది రౌండ్గా వేసుకోవాలి. మీకు ఈజీగా వచ్చేసిద్ది. స్టవ్ అయితే మీడియంలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పైన మాడిపోయిద్ది, లోపల మాత్రం పచ్చిగా ఉండిద్ది. అందుకని మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి. రౌండ్గా చూసారా ఎంత చక్కగా నీట్గా ఉందో. ఇలా మీ ఇంట్లో కూడా ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతాయి. మీ పిల్లలు కూడా హెల్త్కి చాలా మంచిది. పిల్లలు తినొచ్చు, పెద్దవాళ్ళైనా స్నాక్స్గా బాగా హాయిగా తినొచ్చు. చూసారా ఒక వైపు అయితే బాగా వేగిపోయింది. స్లోగా తిప్పుకోవాలి రెండో వైపు. అంతేనండి, ఈజీగా జంతికలు అయితే రెడీ అయిపోయాయి. మీ పిల్లలకి ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి పెట్టండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బాగా నచ్చుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.